హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో మీకు ఊరు పేరు భైరవకోన మూవీలో లొకేషన్ అయితే చూపించబోతున్నాను. ఈ లొకేషన్ మూవీలో చాలా ప్రాధాన్యత వహించింది. అయితే ఇది పూర్వము రాజులు కట్టించిన చాలా పెద్ద కోట. ఈ కోట చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నది. కోట యొక్క ద్వారం నుండి వెళ్ళి హీరో దయ్యాలతో పోరాడే సన్నివేశాలు పూర్తిగా ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. దాదాపుగా 15 రోజులు పట్టిందట. అక్కడికి వెళ్ళి ఆ కోట ఎలా ఉంది, ఈ సినిమా లొకేషన్ ఎలా ఉందో మనం చూద్దాము. ఇది వచ్చేసి హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో పటన్ చెరుకు సమీపంలో ఉన్న తుర్కల్ ఖానాపూర్ గ్రామంలో అయితే ఉంటుంది. ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ వచ్చేసి సందీప్ కిషన్ గారి మూవీ. చాలా సూపర్ హిట్ అయిందనమాట. మూవీ చూసిన వాళ్ళు ఈ కోటను చాలా ఈజీగా గుర్తుపడతారు. చూడని వాళ్ళు మూవీ చూసినా సరే, ట్రైలర్ చూసినా సరే ఈ కోట అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. లైక్లు అయితే రావడం లేదు, తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోట దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం వచ్చేసాము ఊరు పేరు భైరవకోన మూవీ లొకేషన్కి. అయితే అక్కడ బైక్ పైన వెళ్తురు కదా, అదే ద్వారం అన్నమాట. అలాగే ఆ లోపలికి వెళ్ళి దయ్యాలతో పోరాటం చేస్తాడు హీరో సందీప్ కిషన్. నేను కొంచెం క్లిప్పింగ్ అయితే చూపిస్తాను, మీరు గుర్తుపట్టవచ్చు. చూడండి, అలా వెహికల్ పైన వెళ్ళి దయ్యాల బారిన ఇరుక్కొని వాళ్ళతో బాధలు పడి అయితే చాలా ఇబ్బంది పడి బయటపడతాడనమాట. ఇదే మొత్తం రాజుల కోట. ఇలాంటివి ఈ కోటకి 4 ద్వారాలు అయితే ఉంటాయి. నేను గమనించిన విధంగా అయితే 4 ద్వారాలు అయితే ఉంటాయి. మనం ఇక్కడ గమనించవచ్చు, ఈ ద్వారానికి వెళ్ళే ముందు మనకు థర్మాకోల్తోనైతే తయారు చేస్తారనమాట. అక్కడ కొంచెం డ్యామేజ్ అయి ఉంది కదా, అది థర్మాకోల్తో తయారు చేసి అక్కడే ఊరు పేరు భైరవకోన అని రాసి పెడతారు. మీరు మూవీలో ట్రైలర్లో చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఇది ఇప్పుడు నిర్మించింది కాదు, చాలా పురాతనమైన రాజుల కోట. ఇది ప్రధాన ద్వారం. ఇలాంటివి మొత్తం ఈ కోటకి 4 ఉన్నాయి. 2 ద్వారాలే పటిష్టంగా ఉన్నాయి, మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి. లోపలికి వెళ్తే మనకు హౌజెస్ అయితే కడుతారనమాట, ఇండ్లు కనబడతాయి. మొత్తం గ్రామం ఉందన్నమాట ఈ లోపల. మనకు సినిమాలో చూస్తే ఈ లోపలికి వెళ్ళగానే వేరే విలేజ్ ఉన్నట్టు, మొత్తం చెట్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఈ సెట్టింగ్ మొత్తం వేరే దగ్గర వేసారు. ఈ కోట మాత్రం యూజ్ చేసుకొని మనకు ఈ సినిమా అయితే మూవీ షూటింగ్ అయితే చేశారనమాట. ఈ చెట్టు కూడా యూజ్ చేసుకోరు. మనం ఇక్కడ చూడవచ్చు, ఆ చిన్న కోటలాగా ఉంది కదా, మధ్యలో లోపలికి వెళ్ళగానే మనకి ఈ కోట కనబడుతుంది కదా. ఇక్కడ కూడా కొంచెం మూవీ షూటింగ్ ఉంటుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ బుర్జులో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు షూట్ చేశారు. మనకు సినిమా మొత్తం 50% చీకట్లో ఉంటుంది కాబట్టి మనకు ఈ లొకేషన్లు అనేవి తెలియదు. కానీ మనం గుర్తుపడితే సినిమా చూస్తే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ కోటకు మొత్తం 4 ద్వారాలు. షూటింగ్ జరిగిన ద్వారం ఆపోజిట్లో ఇంకోటి ఉంటుంది, ఈ ద్వారం గుండా ఆపోజిట్లో ఇంకోటి ఉంటుంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. ఇది కూడా గోడ కూడా మొత్తం టోటల్గా కూలిపోయి ఉంది. ఇదొక్క ద్వారమే మిగిలి ఉందన్నమాట. ఈ కోట నుంచి బయటకు వెళ్తే మనకు ఫార్మర్ ఏరియా, రైతుల పొలాలు అనేది కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు కోట గోడలు అనేది శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి. ఈ కోటలు 11వ శతాబ్దం 10వ శతాబ్దం నాటి నిర్మాణాలు కాబట్టి పూర్తిగా కూలిపోవడం అయితే జరుగుతుంది. మనం బురుజుల పైన ఏమున్నాయో చూడాలంటే వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఇలా ఎత్తులో బురుజులు ఎందుకు కడతారంటే
కోటపైకి ఎవరైనా దండెత్తి వస్తే శత్రువులను ముందుగా పసిగట్టే విధంగా ఇలా బురుజులైతే కడతారనమాట. కోట లోపల ఉన్న ప్రజలకు, రాజులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే శత్రువులను పసిగట్టే విధంగా ఇలా బురుజులైతే కడతారు. ఈ బురుజులకు మనకు చూసుకున్నట్టయితే కానీ చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి, చూడవచ్చు. మొత్తం ఇరుపక్కల మొత్తం హోల్స్ అయితే ఉంటాయి. ఎక్కడి నుంచి శత్రువు వచ్చినా పసిగట్టే విధంగా ఇలా హోల్స్ చేసి టెక్నాలజీతో చాలా అద్భుతంగా ఆ రోజుల్లో నిర్మాణాలు అనేది చేపట్టారనమాట. ఈ కోట లోపల ఉన్న పర్సన్కి ఏమీ కాకుండా ఇలా చుట్టూ గోడ అయితే కడతారు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ పసిగట్టే విధంగా చుట్టూ హోల్స్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. మనం గమనించవచ్చు, పూర్తిగా హోల్స్ అయితే ఉంటాయన్నమాట. చిన్న చిన్న ద్వారాలు అయితే ఉన్నాయి. ఆ ద్వారం గుండా వెళ్ళి మనం అక్కడ ఏముందో చూద్దాం పదండి. కోట యొక్క నిర్మాణాలు చూద్దామంటే దారి కూడా లేకుండా పూర్తిగా చెట్లతో కూడుకుంది. ముండ్ల కంపలు అయితే ఉన్నాయి. చాలా కష్టపడి వీడియో తీయడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మనం చూడవచ్చు కోట ద్వారాలు మరియు కోట చుట్టూ ఈ గోడలు అయితే ఉన్నాయి కదా, గోడలకు మొత్తం హోల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చిన శత్రువును పసిగట్టే విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ బుర్జులో ఏముందో మనం చూద్దాము. ఈ మెట్లయితే చిన్న మెట్లు ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాము. కొంచెం భయంకరంగా అయితే ఉంది. ఇక్కడ కూడా మూవీ షూట్ చేశారని చెప్తూ ఉన్నారు. కానీ మనకు చీకట్లో ఉంటుంది కాబట్టి మూవీ మనకు అర్థం కాదు. పైనకి ఎక్కాలంటే ఇబ్బందిగానే ఉంది. మొత్తం చెట్లు, తోవ అయితే లేదు, చెట్లతో కూడుకొని ఉంది. మొత్తం ముండ్లకంప చెట్లు అయితే ఉన్నాయి, వీలు లేకుండా ఉంది, కష్టమే. చూడండి, ఇంకొక ద్వారం ఇది. మనకు ఏదైతే మూవీ షూటింగ్ చేసిరు కదా, ఆ మూవీ షూటింగ్ యొక్క ఆపోజిట్ ద్వారం అన్నమాట. ఆ ద్వారం గుండా వెళ్ళి ఈ లోపల నుంచి అక్కడికి బయటకు వెళ్తారనమాట. ఈ రోడ్ అయితే ఉంది, దీని లోపల నుంచి సీసీ రోడ్ వేశారు. గ్రామస్తులు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తోవ అయితే ఉందన్నమాట. రోడ్ అయితే ఉంది. ఈ రోడ్ నుంచి లోపలికి అక్కడిక్కడ ప్రయాణం అయితే చేస్తుంటారనమాట. చూడండి, రాజుల కోట చాలా అద్భుతం అన్నమాట. చాలా పెద్ద కోట అన్నమాట ఇది. ఈ బుర్జులు అనేటివి శిథిలావస్థకు చేరుకున్నాయి. మొత్తం చెట్లతో కూడుకొని ఉంది, కప్పేసినాయి అన్నమాట చెట్లు. మర్రి చెట్లు అనేది పెకిలిస్తున్నాయి ఈ కోటను. చాలా పెద్ద ద్వారాలు, గోడలు అయితే ఉన్నాయి ఈ కోటకి, మనం గమనించవచ్చు. చూడండి, మొత్తం పూర్తిగా రాతితో, చాలా అద్భుతమైన నిర్మాణాలు. ఇది రాతితో కట్టింది కాబట్టి ఇంత పటిష్టంగా ఉన్నాయి. లేదంటే మట్టి కోటలు అయితే, కొన్ని మట్టి కోటలు కూడా అప్పట్లో కట్టారు. ఆ మట్టి కోటలు ఆల్రెడీ కూలిపోయి ఉన్నాయి. ఇది మనం సినిమా షూటింగ్ చేసిన ఆపోజిట్ ద్వారం అనమాట. ఇక్కడ సున్నమైతే వేసారు, దానికి వేయలేదు, అదే యూజ్ చేసుకురు అనమాట. చాలా పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి ఈ కోటకి. మనం కోట యొక్క ద్వారాలు చూసి మళ్ళీ షూటింగ్ జరిగిన ప్రధాన ద్వారంకి అయితే వచ్చాము. ఎందుకంటే బయట ద్వారం అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ వెలుపల ఎలా ఉంటుందో మనం చూపించలేదు. మీరు చూడవచ్చు, సందీప్ కిషన్ గారు ఎంట్రీ ఇచ్చినట్టుగా మళ్ళీ ఇక్కడ నుంచి కోట లోపలికి, విలేజ్ లోపలికి ఎంట్రీ అయినట్టుగా ఇది భయంకరంగా చూపిస్తారనమాట. ఇక్కడ ఇదే ప్రధాన ద్వారం. ఈ ద్వారం ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారనమాట. ఈ ద్వారం ఊరు పేరు భైరవ కోన, సూపర్ డూపర్ హిట్ అయిందనమాట మూవీ. మీరు ఈ కోటను చూడాలనుకుంటే మూవీ చూడవచ్చు. ఇదే అన్నమాట భైరవ కోన మూవీ లొకేషన్. కొత్తవారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.